వెల్కమ్ టు మై ఛానల్ శైలుస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సాటర్డే రోజు వ్లాగ్ అన్నమాట. ఫ్రైడే రోజు మా పాప బర్త్డే జరిగింది కదా, ఇంకా ఆ రోజు కొన్ని హోంవర్క్స్ ఉండే మిగిలిపోయినాయి. ఇంకా అందుకోసమే పొద్దున్నే లేచి చేస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే పల్లీలు అయితే వేయించి పెట్టానండి, పల్లీ చట్నీ కోసం. ఎందుకంటే ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ. ఇంకా మార్నింగే ఇంటి ముందు ఊడ్చేసి తుడిచేస్తున్నాను అనమాట. యాక్చువల్గా మా సర్వెంట్ చేస్తుందిలే కానీ ఇంకా ఆ రోజు కొంచెం లేటుగా వస్తా అని చెప్పింది అనమాట. ఇంకా అందుకోసమే మార్నింగే నేనే ఊడ్చేసి తుడిచేసి ముగ్గు పెట్టాను. ఇది ఈ చెట్టు చూసారా అండి, మా పాప బర్త్డేకి వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుందన్నమాట చెట్టు మాత్రము. ఇంకా చిన్నదేమో ఇంకా పడుకొని లెగట్లేదు, అదే లేపుతున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇవి కటన్స్ అన్నీ తీపిచ్చేసి మార్నింగే మిషన్లో అయితే వేసేస్తున్నానండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎప్పుడో ఉగాది క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇంకా బెడ్షీట్స్ అవన్నీ అయిపోయాలే కానీ ఇంకా డోర్ కటన్స్ విండో కటన్స్ మాత్రము ఆ రోజైతే వేసేసాను. ఎందుకంటే అవి హైట్లో ఉంటాయి, అవి మా హస్బెండ్ ఒక్కరే తీయగలుగుతారనమాట. ఇంకా అందుకోసమే ఆయన ఉన్నారు కాబట్టి అవి అయితే మిషన్లో వేసేసాను. ఇంకా నేనైతే ఇదిగో పిల్లలకి తలస్నానాలు అయితే పోసేలోపు మా హస్బెండ్ అయితే దోశల్లోకి చట్నీ అయితే పట్టేశారనమాట. అందుకు తలస్నానాలు ఎందుకు అంటే ఆ రోజు యాక్చువల్గా స్కూల్లో ఉగాది సెలబ్రేషన్స్ ఉన్నాయండి. ఎందుకంటే నెక్స్ట్ డే రోజు సండే కదా, సాటర్డే రోజు ఉగాది సెలబ్రేషన్స్ అయితే చేశారనమాట స్కూల్లో. ఈ సెలబ్రేషన్స్ ఏమో లేకని నాకైతే మా ఇద్దరి పిల్లలకి ఆ జుట్లకి తలస్నానాలు పొయ్యడం మాత్రము మార్నింగ్ ఒక పెద్ద టాస్క్ అన్నమాట. జుట్టు పెంచడం బాగానే ఉంటుందిలే కానీ దాన్ని మెయింటైన్ చేయడము ఒక పెద్ద టాస్క్. ఇవి చూస్తేనేమో వీళ్ళేమో జుట్టు పొడుగు, వీళ్ళు నాకంటే పొడుగున్నారనమాట. కూర్చుంటే జుట్టు వేయడం రాదు, నిలబడితేనేమో నాకంటే హైటు. ఇంక ఇద్దరికైతే జుట్టు అయితే వేసేసాను. జుట్టు వేసేసి ఇదిగో చూసారు కదా, ఇలా అయితే రెడీ అయ్యారనమాట. ఫుల్ ట్రెడిషనల్ వేలో రెడీ అయ్యారనమాట. ఆ రెడీ అయ్యే క్రమంలో వాళ్ళకు లేట్ అయిపోయింది. ఆ రోజు వాళ్ళ బస్సు కూడా మిస్ అయిపోయింది. ఇంకా బస్సు టైం అయిపోయేసరికి ఇంకా వాళ్ళ ఫాదర్ అయితే తీసుకొని స్కూల్కి అయితే తీసుకెళ్తున్నారనమాట. ఇంకా వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసేసి ఇదిగోండి వచ్చేటప్పుడు అయితే ఈ వెజిటేబుల్స్ కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చారు. బీన్స్, పల్లీలు అయితే చాలా బాగున్నాయండి. పల్లీలు, క్యారెట్, బీట్రూట్, అదేవిధంగా కొత్తిమీర, ఆకుకూర, తోటకూర ఒకటేదో తీసుకొచ్చారు. కానీ ఆ రోజు ఏం వండలేదులేండి. ఇంకా నేనైతే ఇక నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ కూడా చేసేసుకున్నాను అనమాట. ఇంకా పూజ చేసేసుకొని ఇక టిఫిన్ అయితే నేను కూడా పోసేసుకొని టిఫిన్ అయితే చేసేస్తున్నాను. మా పిల్లలతో పాటు మా హస్బెండ్ కూడా టిఫిన్ అయితే పోసి ఇచ్చేసాను. ఆయన తిన్నాకనే ఇంకా పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళారు స్కూల్కి. ఇంకా నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆయనకైతే ఒక స్ట్రాంగ్ కాఫీ కలిపియమంటే ఇంకా కాఫీ అయితే కలుపుతున్నానండి. ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒకదాని తర్వాత ఒక పని వెంటనే అసలు ఫాస్ట్గా అయిపోతూనే ఉన్నాయి ఈరోజు. ఇంకా సడన్గా నాకు అనిపించింది అనమాట. ఆ రోజు ఏంటంటే బీహెచ్ఈలో పెద్దమ్మ టెంపుల్కి అయితే బయలుదేరామండి. ఎందుకంటే ఆ రోజు అమావాస్య. నేను యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ సాటర్డేనే అనుకున్నాము, ఎందుకు వెళ్ళాలనిపించింది కానీ ఆ రోజు కుదరలేదు. ఇంకా అందుకోసమే ఈ రోజు అయితే కొంచెం పని కూడా ఫాస్ట్గా అయిపోయింది కదా అన్నట్టు ఇంకా మా హస్బెండ్ని తీసుకొని అయితే బయలుదేరిపోయాము. ఇక ఇక్కడైతే అర్చన జరుగుతుందన్నమాట, కుంకుమ అర్చన. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇదిగో చూసారు కదా, ఇవి గుమ్మడికాయ దీపాలండి. అవే అంటే కూష్మాండ దీపాలు అష్టమి రోజు అమావాస్య రోజు పెడతారు కదా, అవి ఉన్నాయన్నమాట ఇక్కడ. వీటి గురించి నేను స్వప్న వైఫ్లో ఛానల్ చూసి నేర్చుకున్నానండి. ఫస్ట్ టైం అన్నమాట నా లైఫ్లో గుమ్మడికాయ దీపాలు పెట్టడము. దట్ ఎట్లాగో మా హస్బెండ్ కూడా ఉన్నారు కాబట్టి ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసేసి ఆ గుమ్మడికాయ దీపాలు అయితే ఫస్ట్ టైం అయితే పెట్టానండి. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. అది ఆ స్వప్న వైఫ్లో ఛానల్లో ఆ యూట్యూబ్ ఏదో చూస్తూ ఉంటే తన ఛానల్లో కనకధార ఛానల్లో మాత్రం చూసేసి ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఫస్ట్ టైం అయితే పెట్టారండి. థ్యాంక్ యూ స్వప్న గారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అక్కడ ఒక 1 అవర్ అలా టైం స్పెండ్ చేసేసి నెక్స్ట్ అయితే ఇంటికైతే వచ్చేసామండి. అప్పటికే 11:30 అయిపోయింది. ఇంకా ఆ రోజు ఏంటంటే మార్నింగే శనగపప్పు అయితే నానబెట్టేశాను, ఎందుకంటే క్యాబేజీ వండుదామని. ఇంకా ఈ క్యాబేజీ కూడా పాప మా హస్బెండ్కే మార్నింగే నేను పిల్లలకు రెడీ చేస్తూ ఉంటే ఆయన అయితే కట్టర్లో వేసి గబగబా చిన్నగా కట్ చేసి ఇచ్చారనమాట. ఎట్లాగో పోయేటప్పుడే రైస్ కూడా కడిగేసి వెళ్ళాను. ఇంకా రైస్ పొయ్యి మీద పెట్టేసి వంట అయితే చేసేసాను. ఇంకా అంతలో ఇంకా మిగిలిపోయిన బట్టలు ఉన్నాయి కదా, అందరూ స్నానాలు చేసిన బట్టలు ఉన్నాయి కదా, ఆ బట్టలు కూడా వంట చేసుకుంటూ మిషన్లో అయితే వేసేసానండి. మిషన్లో వేసేసాను. ఇంకా అవి కూడా అయిపోయాయి. ఇంకా వాటిని అయితే ఆరేస్తున్నాను అనమాట. అప్పటికి ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు స్కూల్ నుంచి. అప్పుడు అంటే టైము 10 to 1 అలా అవుతుందన్నమాట. ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు. ఇదిగోండి
మా పెద్ద పాప ఇది చిన్నదైతే డ్రెస్ విప్పేసి ఫస్ట్ కూలర్ వేసుకొని అయితే కూర్చుంది. ఎందుకంటే ఆ ఫుల్ ట్రెడిషనల్ వేర్ వేసుకునేసరికి దట్టు సమ్మర్ కదండి, చాలా ఇరిటేషన్గా ఉన్నట్టుంది పాపము. ఇంకా అందుకోసమే కొంచెం చిరాకు ఉందన్నమాట. కొంచెంసేపు అట్లా రిలాక్స్ అయింది. ఇంకా రిలాక్స్ అయిపోయిన తర్వాత ఇంకా అందరికైతే ఫుడ్ అయితే వడ్డించేసాను. ఇంకా ఫస్ట్ అయితే ఇది మామిడికాయ తురుము పచ్చడి పెట్టింది ఉంది, ఇంకా అది పెట్టేసుకున్నాను. ఇంకా ఆ రోజు ఏం వండలేదండి, ఓన్లీ ఒక్కటే క్యాబేజీ శనగపప్పు కర్రీ అయితే చేశానన్నమాట. ఫస్ట్ అయితే కొంచెం పచ్చడి వేసుకొని తిన్నాము, కొంచెం వేడివేడి అన్నంలో. నెక్స్ట్ వచ్చేసి ఆ క్యాబేజీ శనగపప్పు కర్రీ, ఇంకా కొంచెం పెరుగుంది కదా, ఆ పెరుగు కూడా వేసేసుకొని ఇంకా అందరం అయితే లంచ్ అయితే చేసేసాము. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత ఏంటంటే ఇదిగో ఇక్కడ చూసారు కదా మా హస్బెండ్ ఈ కర్టన్స్ కూడా ఆరిపోయాయండి. ఎండకైతే అటు ఇటు ఒక 1 అవర్లోనే ఆరిపోయాయి అనమాట. ఎందుకంటే వాటిని పైన వేసేసి వచ్చాము, వేసేసరికి కొంచెం ఫాస్ట్గా ఆరిపోయినాయి. ఇంకా పని వెనకాల పని అయిపోతుంది అన్నట్టు ఇంకా ఆయన అయితే పెట్టేస్తున్నారు. నేనేమో ఇంకా కిచెన్లో గిన్నెలు అయితే సర్దేస్తున్నాను. పొద్దున మా మేడ్ తోమేసిపోయింది కదా, ఇంకా వాటిని అయితే వెంటనే సర్దేస్తున్నాను. ఎందుకంటే తిన్న వెంటనే కూర్చున్నాను అనుకో, ఇంకా నాకు అసలు ఏ పని చేయబుద్ధి కాదు. అందుకోసమే ఇంకా పని వెనకాల పని ఫాస్ట్గా చేసేస్తాను. ఇంకా గిన్నెలు అయితే సర్దేస్తున్నాను. గిన్నె సర్దేసిన తర్వాత ఇది ఈ బట్టలు ఉన్నాయి కదా, పిల్లలు మార్నింగ్ సెలబ్రేషన్కి వేసుకెళ్ళిన బట్టలు ఉన్నాయి కదా, ఇంకా బట్టలన్నీ వాటిని అలా బెడ్ పైన ఆరేసారు ఇద్దరు. ఇంకా వాటిని కూడా ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇంకా ఫోల్డ్ చేసేసి వాటిని ఎవరి కబోర్డ్లో వాళ్ళ కబోర్డ్లో పెట్టేయాలి. ఎందుకంటే ఇవి డ్రై వాష్కి ఇవ్వాల్సింది కదా, ఇంకా అందుకోసమే వాళ్ళ కబోర్డ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి పెద్ద పాపది, ఈ పెద్ద పాప కబోర్డు కాబట్టి ఫస్ట్ ఆమె అయితే పెట్టేశాను. చిన్నది మాత్రము ఆమె వేసుకెళ్ళింది నార్మల్గా ఉతికేయచ్చు, ఇంకా అందుకోసమే దాన్ని ఏం ఫోల్డ్ చేయలేదు. ఇంకా పిల్లలు ఒక 2 అవర్స్ అయితే కంటిన్యూగా కదలకుండా నిద్రపోయారండి. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా నిద్రపోయాను, మా హస్బెండ్ కూడా నిద్రపోయారనమాట. ఇంకా అందరం నిద్రపోయి లేచాము. ఇంకా ఇదిగో చూసారు కదా ఫేసెస్ అయితే ఇక పడుకోని ఇక చూడండి మొహాలు ఎట్లయిపోయినాయో, ఫుల్గా నిద్రపోయి లేచాము. ఇంకా లేచిన తర్వాత బట్టలు ఆరిపోయిన బట్టలు మార్నింగ్ తీసినవి అట్లనే ఉన్నాయి. అవి ఇంకా మడత పెట్టలేదు. ఇంకా వాటిని మడత పెట్టాలి. ఇదిగో చూసారు కదా ఈ కుప్ప బట్టలన్నీ మడత పెట్టాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇంకా బ్రష్ చేసేసుకున్నాం. మేము మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ బ్రష్ చేస్తాము. ఇంకా బ్రష్ చేసుకున్న తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం స్ట్రాంగ్ కాఫీ అయితే పెట్టించారనమాట. ఇంకా టీవీ చూసుకుంటూ ఆ కాఫీ తాగిన తర్వాత కొంచెం మైండ్ ఫ్రెష్ అయిందండి. ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బట్టలు అయితే మడత పెట్టేశాను. అన్నీ మడత పెట్టేసిన తర్వాత ఆ రోజు సాటర్డే కాబట్టి మా చిన్న పాపకి డ్యాన్స్ క్లాస్ ఉంటుంది. ఇంకా తనైతే డ్యాన్స్ క్లాస్లో డ్రాప్ చేసేసి నేను మా పెద్ద పాప మా హస్బెండ్ ముగ్గురం అయితే వాకింగ్కి అయితే వచ్చామండి. అదేంటంటే మా ఇంటి దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అనమాట. ఇంకా కార్లో వచ్చేసి అక్కడ కార్ పార్కింగ్ చేసేసి ఈ గ్రౌండ్లో అయితే తిరుగుతూ ఉన్నామన్నమాట. ఇంకా అక్కడ అప్పటికి ఎండ బాగానే ఉందండి బాబు, మొహాలు వాడిపోయినాయి. ఆ వాకింగ్ ఏమోలే కానీ అటు ఇటు ఒక 1/2 అవర్ వాకింగ్ అయితే చేసేసినాము. వాకింగ్ చేసేసరికి చెమటలు, ఇక వాకింగ్ చేసేసి ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా ఇక్కడ స్కేటింగ్ కూడా నేర్పిస్తారండి పిల్లలకి. ఈ సమ్మర్ కాబట్టి చాలామంది ఉన్నారు అక్కడ గ్రౌండ్లో కూడా. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ పల్లీలు తెచ్చారు కదా మార్నింగ్ మా హస్బెండ్, ఇంకా వాటిని ఉడకబెడదాము అన్నట్టయితే నీట్గా కడుగుతున్నాను. ఎందుకంటే చాలా మట్టి ఉంది, ఇంకా అందుకోసమే వీటిని అయితే నీట్గా కడుగుతున్నాను. ఇంకా కడిగేసి వీటిని అయితే పొయ్యి మీద పెట్టేశాను అనమాట. అవి ఉడుకుతూ ఉంటే మనం ఫ్రెష్ అప్ అయిపోవచ్చు అన్నట్టు. ఇవేంటంటే సరుకులు, ఈ సరుకులు ఎక్కడి నుంచి తెప్పించాము అంటే మా చిన్న పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళు రీసెంట్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారండి. వాళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట. ఇంకా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అన్నట్టు మా హస్బెండ్ అయితే బుక్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అయితే తెప్పించారు. హోమ్ డెలివరీ చేస్తారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయేలోపు పల్లీలు కూడా ఉడికిపోయాయండి. ఉడికిపోయిన తర్వాత ఇంకా వేడిగా ఉన్నప్పుడే ఇంకా అందరికి ఇచ్చేసాను. ఇంకా అందరం కూర్చొని తినేసాము. ఇంకా ఆ రోజు మా నైట్ డిన్నర్ ఆ పల్లీలు కొన్ని ఫ్రూట్స్ తిన్నామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో మార్నింగ్ ఆరేసిన బట్టలు కూడా ఆరిపోయినాయి. ఇంకా పెద్దదేమో హోంవర్క్స్ ఉంటే చేసేసుకుంటే, ఎందుకంటే నెక్స్ట్ డే రోజు సండే మీన్స్ ఆ రోజు ఉగాది అనమాట. ఇంకా ఆ రోజు మా ప్లాన్ ఎలా ఉంటుంది ఇంకేం అనుకోలేదు. ఇంకా అందుకోసమే తను హోంవర్క్స్ అయితే కూర్చొని చేసేసుకుంటుంది. ఇంకా నేనేమో మళ్ళీ ఈవినింగ్ తీసిన ఆరిపోయిన బట్టలు ఉన్నాయి కదా వాటిని కూడా మడత పెడుతున్నాను. కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే పండగ పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా నైటే మడత పెట్టేసుకొని ఇదిగోండి జున్ను తీసుకొచ్చారు మా హస్బెండ్, బెల్లం జున్ను. ఇంకా దాన్ని అయితే తినేసామన్నమాట. ఈ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా బిజీగా గడిచింది ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.